వంటింట్లో గ్యాస్ పేలి నష్టపోయిన బాధితుల సమాచారాన్ని స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు తెలిసి ప్రభుత్వం ద్వారా ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటామని మాజీ జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తూర్పాటి సారయ్య హామీ ఇచ్చారు. వర్ధన్నపేట నియోజకవర్గం 14వ డివిజన్ ఏనుమాముల రెడ్డిపాలెం ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి గృహంలో బుధవారం రాత్రి వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి వారి కుమారుడు కోడలు గాయాల పాలయ్యారు. ఈ విషయమై సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు తూర్పాటి సారయ్య, ఆడుప మహేష్, ఏనుమాముల గ్రామ అధ్యక్షులు సౌరం అభిలాష్, సౌరం చిన్నయ్య, ప్రకాశం, బలరాం రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి జరిగిన నష్టాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జీడబ్ల్యూఎంసీ 14వ డివిజన్లో భాగమైనటువంటి రెడ్డిపాలెం దగ్గరలో కాల్మాక్స్ నగర్లో బాలా రామరెడ్డి వాళ్ళ కుటుంబం అంటే కొడుకు కోడలు ఉండగానే ఇక్కడ ఒక గ్యాస్ పేలి చాలా పెద్ద ప్రమాదం జరిగింది. దైవవశాత్తు కొందరికి దెబ్బలు తగిలినాయి, కానీ ప్రమాదవశాత్తులో ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఇల్లు శిథిలమైంది. ఇక్కడ చాలా మటుకు నష్టం జరిగింది. కాబట్టి ఆయనకు తగు రీతిలో ఏ రకంగా సహకరించవలసి వచ్చినా ప్రభుత్వం వాళ్ళు మేము ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చి ఎంఆర్ఓ ద్వారా దీనికి ఉండబడేటువంటి సహకరించేటువంటి విధానాలు ఏమున్నా కూడా అవి పరిశీలించి తప్పకుండా అన్ని సహకారాలు అందే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. నేను కానీ మన అడప మహేష్ కానీ వీడికి వచ్చినటువంటి మన వివిధ గ్రామాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కార్యకర్తగా పనిచేస్తూ ఈ నష్టానికి గురైంది. కాబట్టి తప్పకుండా మన పార్టీ ద్వారా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి ఆయన ద్వారా తప్పకుండా మీకు న్యాయం చేసేటట్టు చూస్తామని ఈ ఒక సందర్భంగా మన రామరెడ్డికి మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చేదానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.